టీడీపీ జనసేన కూటమిపై మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజమండ్రిలో వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిద్ధం సభలో కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ చంద్రబాబు ఒక్కరే వస్తే గెలవలేరని, ఎన్నికల్లో తోడుగా దత్తపుత్రుడిని తెచ్చుకుంటున్నారు అని విమర్శించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు తన వర్గానికి 30 సీట్లు ఇచ్చుకున్నారు. 20% సామాజిక వర్గం ఉన్న పవన్ కళ్యాణ్ కు కేవలం 24 సీట్లు కేటాయించారని ఎద్దేవా చేశారు. మోసం చేయటం చంద్రబాబు నైజమని, ఇదే మరోసారి నిరూపితమైందని కొడాలి నాని అన్నారు. ఇద్దరు వెన్నుపోటుదారులతో పవన్ కళ్యాణ్ ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను చంద్రబాబే ఓడిస్తారని, ఇందులో ఎవరికీ అనుమానం అవసరం లేదని అన్నారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ పై కొడాలి నాని పాజిటివ్ కామెంట్స్ చేశారు. జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులకు కొడాలి నాని ఒక విజ్ఞప్తి చేశారు. అభిమానులు అప్రమత్తంగా లేకపోతే పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లించుకుంటారని, ఆయనను కాపాడాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నట్టుగా తెలిపారు. పవన్ కళ్యాణ్ రక్షించుకోవాల్సిన అవసరం జన సైనికులు, అభిమానులకు ఉందన్నారు. చంద్రబాబు ఓట్లు కావాలి కానీ సీట్లు ఇవ్వరన్నారు.